దాశరథి శతకం 69వ పద్యం. ఈ పద్యాల నుంచి దశావతార వర్ణన మొదలవుతోంది. మొదటగా 69వ పద్యంలో మత్స్యావతారం. వారి చరావతారమున వారధిలో చొరబాణి క్రోధ విస్తారగుడైన యానిగమ తస్కర వీర నిశాచరేంద్రునింజేరి వధించి వేదముల చిక్కెడలించి విరించికిన్ మహోద్ధారతనిచ్చితీవే గదా దాశరథి కరుణాపయోనిధి. మత్స్యావతారమున సముద్రంలో చొచ్చుకుని పోయి అతి కోపిష్టి అయిన వీరుడైన వేదములను దొంగిలించిన రాక్షసుని చంపి వేదములను రక్షించి బ్రహ్మకు వాటిని ఔదార్యంతో తిరిగి ఇచ్చావు కదా, అట్టి నీవు నన్ను రక్షింపుము దాశరథి కరుణాపయోనిధి. ఇప్పుడు కూర్మావతారం 70వ పద్యం. కరమను రక్తి మందరము కవ్వముగా ఎహిరాజు త్రాడుగా దొరకొని దేవదానవుల్ దుగ్ధపయోధి మదించుచున్నచో ధరణిలింపలోకములు తల్లడమంతక కూర్మమై ధరాధరము ధరించితీవే గదా దాశరథి కరుణాపయోనిధి. అత్యాశతో దేవదానవులు పాలసముద్రమును అమృతం కొరకు చిలికారు. దానికి మందర పర్వతమును కవ్వముగా ఆదిశేషుని త్రాడుగా చేసుకున్నారు. ఆ ధాటికి భూమి కంపించింది. అప్పుడు కూర్మావతారం ఎత్తి మందర పర్వతం మోసి అమృత సంపాదనకు తోడ్పడిన నీవు అదే విధముగా నా మనసులో కూడా అమృతాన్ని నింపుము దాశరథి కరుణాపయోనిధి. ఇక వరహావతారం 71వ పద్యం. దారుని చాపచుట్టిన విధమున గైకొని హేమనేత్రుడవ్వారిధిలోన దాగినను వాని వధించి వరాహమూర్తివై దారుని దొంటికై వడిని దక్షిణ శృంగమునం ధరించి స్థారమునర్చితీవే కదా దాశరథి కరుణాపయోనిధి. పూర్వము హిరణ్యాక్షుడు అను రాక్షసుడు భూమిని చాపగా చుట్టి ఎత్తుకొని పోయి సముద్రంలో దాక్కుని ఉండగా నీవు వరహావతారము దాల్చి ఆ రాక్షసుని చంపితివి. భూమిని నీ కుడి పంటి కోరయందు దాల్చి రక్షించితివి. అట్లే నన్ను కూడా రక్షింపుము దాశరథి కరుణాపయోనిధి. ఇక నరసింహావతారం 72. పెటపెట నుక్కు కంబమున భీకర దంత నఖాంకుర ప్రభాపటలము గప్పు నొప్పుతిరి భండన వీధి నృసింహ భీకరున్ పుటపటు శక్తి హేమకసిపున్ విదళించి సురారి పట్టినంతట గృపచూచి తీవే కదా దాశరథి కరుణాపయోనిధి. భయంకరమైన కోరలతో గోళ్ల కొనల మెరుపుతో కూడిన శక్తి క్రప్పగా నృసింహరూపుడవై హిరణ్యకశిపుని చీల్చి చెండాడినట్లు నా పాపములను భయంకరమైన స్పష్టమైన సామరస్యమైన శక్తితో చీల్చి చెండాడి దయతో ప్రహ్లాదుని కాచినట్లు నన్నును కావుము దాశరథి కరుణాపయోనిధి. జై శ్రీరామ్.